క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి గుర్తెచ్చుకోండి. లాస్ట్ క్లాస్ లో వాట్ ఆర్ ఆల్ ది ట్యాక్స్ రేట్ అప్లికబుల్ టు ది కాంపోజిషన్ డీలర్ అనేది ఒకటి చూసాం. ఎస్ ఆర్ నో? కాంపోజిషన్ డీలర్ మ్యానుఫ్యాక్చర్ కి ఎంతమ్మా ట్యాక్స్ రేట్ అప్లికబుల్? మ్యానుఫ్యాక్చరర్ కి కాంపోజిషన్ ట్యాక్స్ రేట్ అప్లికబిలిటీ ఎంత? మా రిప్లై ఇవ్వాలి మీరు. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఏ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిషన్ లెవీ? 1%. 1% on what? On taxable supplies or on all supplies? Taxable and exemption. అంటే టోటల్ సప్లైస్ మీద, రైట్. రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కి 5%. 5%. ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లైస్ అయితే 1%. 1% on what? Only taxable supply. Only on taxable supplies, రైట్. ఇప్పుడు నా అవుట్వర్డ్ సప్లైస్ లో ఇన్ కేస్ ఆఫ్ నేను బ్యాంక్ లో అమౌంట్ వేసి ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఇంట్రెస్ట్ అక్రూవ్ చేశాను అనుకో, అది కూడా సర్వీసే కదా, ఐ మీన్ అవుట్వర్డ్ సప్లై కదా. దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చా టర్న్ ఓవర్ లో? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ అమౌంట్ ఇన్ బ్యాంక్స్, డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్స్. అంటే నేను ఏం చేశాను ఇక్కడ, నా అమౌంట్ వాళ్ళకి యూజ్ చేసుకోమని ఇచ్చాను, అది యూజ్ ఆఫ్ మనీ, ఓకేనా. దాన్ని ఏమని చెప్పారు, దాన్ని డీమ్డ్ గూడ్స్ కింద తీసుకోమని చెప్పారు. గుర్తుందా గుర్తులేదా? రిజిస్ట్రేషన్ చాప్టర్ చదివేటప్పుడు చెప్పుకున్నాం. దాన్ని డీమ్డ్ గూడ్స్ కింద తీసుకోమని చెప్పారు. ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కాంపోజిషన్ డీలర్ ఉన్నాడు కదా, ఒక ట్రేడర్. ఈ ట్రేడర్ ఏం చేశాడంటే ఒక బ్యాంక్ లో ఒక 10 lakhs ఎంతో డిపాజిట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు, ఓకేనా. మరి గూడే కదా, డీమ్డ్ గూడ్ కదా. మరి ఇప్పుడు ఈ 1% అనేది దాని మీద కూడా కట్టాలా? నో సార్. నో, అంటే దట్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది టర్న్ ఓవర్. అదేగా మనం చదువుకున్నాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ, టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ దట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ లెండింగ్ ఆఫ్ మనీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. ఆ పాయింట్ గుర్తుందా మీకు? Yes, sir. రైట్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ కాంపోజిషన్ డీలర్. నేను ఆల్రెడీ కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు కాంపోజిషన్ డీలర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ గూడ్స్ మాత్రమే సప్లై చేయాలి. ఇప్పుడు నేను సర్వీసెస్ కూడా సప్లై చేయొచ్చా? ఎస్ సార్. ఎస్. టు వాట్ ఎక్స్టెంట్? అప్ టు వాట్ ఎక్స్టెంట్? 10% of the preceding turnover. Not exceeding 10% of the turnover in the preceding financial year or 5 lakhs, whichever is higher. లాస్ట్ ఇయర్ టర్నోవర్ మీద 10% కానీ లేదా 5 lakhs కానీ, ఈ రెండు అమౌంట్స్ లో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ అమౌంట్ తీసుకుని అక్కడ వరకు నేను సప్లైస్ చేయొచ్చు. అంతకుముందు సప్లైస్ చేయడం కుదరదు. సర్వీసెస్ గురించి నేను చెప్పేది, ఓకే. సో అంటే ఏంటి, నేను ఒక కాంపోజిషన్ డీలర్ అయి ఉండి ఆల్రెడీ కాంపోజిట్ డీలర్ అయితే I can trade the goods, also services. However, services is limited to 10% of the turnover in preceding financial year or 5 lakhs, whichever is higher. Whichever is higher. Traded goods ki trading ఏమైనా లిమిట్ ఉందమ్మా? నో లిమిట్. బట్ ఈ ట్రేడెడ్ గూడ్స్, ది గూడ్స్ ప్లస్ సర్వీసెస్ రెండు కలిపితే టోటల్ టర్న్ ఓవర్ ఎంత దాటకూడదు కాంపోజిషన్ లెవీలో ఉండాలంటే?
150 lakhs or 75 lakhs. అంతేనా? Yes or no? Yes, sir. Yes, sir. A composite dealer can trade the goods without any limit, and he can provide the services up to the extent of 10% of the turnover in the preceding financial year or 5 lakhs, whichever is higher, right? But ఈ రెండింటిని టోటల్ గూడ్స్ టర్న్ ఓవర్, సర్వీసెస్ టర్న్ ఓవర్ రెండింటిని కలిపితే ఎంత దాటకూడదు? ఎంత దాటకూడదమ్మా? 1.5 crores or 75 lakhs దాటకూడదు, అంతే కదా ఎలిజిబిలిటీ ఉండాలంటే? Yes, sir. ఇది దాటితే కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ లో ఉంటానా? నో, ఐ విల్ బి అవుట్ ఫ్రమ్ ది కాంపోజిషన్ స్కీమ్. ఓకేనా? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సర్వీసెస్. అరే, నిన్న మనం క్లాస్ లో ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? హూ ఆర్ ది పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్? ఎవరెవరు అది? ఎవరమ్మా అది? సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ దోస్ మెన్షన్ ఇన్ ది పాయింట్ నెంబర్ 4. అంటే వీళ్ళు కాకుండా కాంపోజిషన్ డీలర్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. ఇది కాకుండా ఈ లిమిట్ దాటిన, ఒకవేళ నువ్వు కాంపోజిషన్ కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే నేను కాంపోజిషన్ డీలర్ కాదు. ఐఎమ్ నాట్ ఏ కాంపోజిట్ డీలర్. ఐఎమ్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ ఓన్లీ. Let us say I am a chartered accountant. I am providing exclusive services. I don't have any goods. Can I opt for the composition scheme? No, sir. No. Okay. Only manufacturer ఎవరైతే కాంపోజిషన్ స్కీమ్ లో ఉంటారో, ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రెస్టారెంట్ సర్వీసెస్ కానీ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి అటాచ్డ్ సర్వీసెస్ ఇచ్చాడు, అంతే తప్ప ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కాంపోజిట్ స్కీమ్ లోకి ఎలిజిబుల్ చేయలేదు. ఓకే, రైట్. అంటే దీస్ పీపుల్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాంపోజిషన్ లెవీ. సెకండ్ పాయింట్, సార్ కాంపోజిషన్ డీలర్ సర్వీసెస్ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు అనే దానికి ఒక లిమిట్ ఇచ్చాడు. 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs, whichever is higher. ఈ లిమిట్ దాటితే నేను కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చా? అంటే సర్వీసెస్ వీడు చెప్పిన దానికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేశాను. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ మీద 10% కన్నా ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేశాను. ఓకే, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ లెవీ నౌ? No, sir. నో. అంటే ఏంటి? ఒకటి, ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ లోకి వెళ్ళకూడదు. అలాగే సప్లయింగ్ మోర్ దాన్ లిమిట్, సప్లయింగ్ సర్వీసెస్ మోర్ దాన్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్, will also not eligible for composition scheme. అదమ్మా పాయింట్ నెంబర్ 4 నుంచి మీరు ఇంటర్ప్రెట్ చేయాలి. అర్థమైందా మీకు ఇప్పుడు? రైట్. ఇంకెవరిని ఎక్స్క్లూడ్ చేశాడు? సప్లయర్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ నాట్ taxable అండర్ ది యాక్ట్. ఇంటర్స్టేట్ సప్లయర్ ఆఫ్ గూడ్స్. రిమెంబర్ హియర్ it is an interstate supplier of goods only. The composite dealer is free to provide the interstate supply of services. Clear? Next, person supplying goods through an electronic commerce operator, manufacturer of ice cream, pan masala, aerated waters and tobacco and its other products. And next, casual taxable person and non-resident taxable person. These persons are not eligible for opting the composition scheme. Clear? ఇదంతా కూడా నేను మనం చెప్పుకున్నాం. అయితే
ఒకటి అంటే నాకు 2 బిజినెస్లు ఉన్నాయి అనుకుందాం. ఒకటి కాంపోజిషన్ స్కీమ్ లో ఉండి రెండోది రెగ్యులర్ స్కీమ్ లో ఉండొచ్చా? No, sir. No. If I am opting for a composition scheme, all my other business should be in a composition scheme. ఓకేనా? ఒకటి రెగ్యులర్ లో ఒకటి కాంపోజిషన్ డీలర్ లో ఉంచడం కుదరదు. మా కాంపోజిట్ డీలర్ కి ఎంతవరకు లిమిట్ ఉంది? ఎంతవరకు సప్లై చేయొచ్చు? 1 crore, 1.5 crores or 75 lakhs అంతేనా? 75 lakhs. రైట్. ఇప్పుడు లెటర్స్ నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక బిజినెస్ ఉంది, అలాగే తెలంగాణలో ఒక బిజినెస్ ఉంది, అలాగే తమిళనాడులో ఒక బిజినెస్ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 3 కూడా కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చా ఉండకూడదా? నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక రిజిస్ట్రేషన్, తెలంగాణలో ఒక రిజిస్ట్రేషన్, తమిళనాడులో ఒక రిజిస్ట్రేషన్ ఉందమ్మా. ఓకే, ఈ 3 కూడా కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చా ఉండకూడదా? ఎస్, ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది కదా, దీనికి 1.5 crores 75 lakhs 1.5 crores ఎలిజిబుల్, అలాగే తెలంగాణకు 1.5 crores, తమిళనాడుకు 1.5 crores అలా ఇస్తారా? లేదంటే అన్నిటికి కలిపి 1.5 crores ఇస్తారా లిమిట్? అన్నిటికీ కలిపి సార్. ఎస్, వెరీ గుడ్. నీకు ఎన్ని స్టేట్స్ లో బిజినెస్లు ఉన్నా సరే ఓవరాల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అన్నాడు కాబట్టి అన్నిటికీ కలిపి 1.5 crores ఆర్ 75. ఒకవేళ ఈ స్టేట్స్ లో ఏదైనా స్పెషల్ కేటగిరీ స్టేట్ పడింది అనుకుందాం, అప్పుడు 1.5 crores 75 lakhs 75 lakhs. అప్పుడు 75 lakhs. నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, కాంపోజిషన్ డీలర్ కి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమ్మా? సే ఫర్ సపోజ్ ఐఎమ్ ఏ ట్రేడర్ అనుకుందాం. ఓకే, ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్? 1%. 1% కదా. సే ఫర్ సపోజ్ అవుట్వర్డ్ సప్లైస్ ఒక 10 lakhs ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ ఇన్వర్డ్ సప్లైస్ అండర్ ఆర్సిఎం ఇన్వర్డ్ సప్లైస్ ఒక 10 lakhs ఉన్నాయి. రేట్ 5%. మా ట్యాక్స్ లయబిలిటీ ఎవరు కట్టాలమ్మా? ఇప్పుడు ఆర్సిఎం ఇన్వర్డ్ ఆర్సిఎం మీద ఎవరు కట్టాలి? రిసిపియంటే కదా. Yes sir. ఎస్ సార్ నో. ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ చెప్పండి నాకు ఒకసారి మీరు. మీకు ట్యాక్స్ కంప్యూట్ చేయడం వచ్చు కదా, అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ట్యాక్స్ కదా. ఇప్పుడు చెప్పండి నాకు ట్యాక్స్ లయబిలిటీ ఎంతో చెప్పండి. ఇదేమో నేను సప్లై చేసింది, ఇదేమో నేను కొనుక్కున్నాను, కాకపోతే ఇదేమో ట్యాక్స్ ఆర్సిఎం లో కట్టమన్నారు. ఓకేనా, దీనికి 5% అని చెప్పాడు. ఇప్పుడు నాకు ట్యాక్స్ లయబిలిటీ మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. కెన్ ఎనీవన్ ప్లీజ్? ఆన్సర్ 1. ఐఎమ్ గివింగ్ యూ ఆన్సర్ 1. 20 lakhs into 1% ఎంతమ్మా? 20,000 sir. 20,000. ఆన్సర్ 2 10,000 ప్లస్ 10 lakhs into 1% plus 10 lakhs into 5%. 50,000 which is equal to 60,000.
మీరు ఏ ఆన్సర్ సెలెక్ట్ చేస్తారమ్మా? ఆన్సర్ 1, ఆన్సర్ 2? విచ్ ఆన్సర్ యూ విల్ చూస్? ఆన్సర్ 1 ఆర్ ఆన్సర్ 2? If you are damn good at aggregate turnover definition, you will definitely give me answer. మా అగ్రిగేట్ టర్నోవర్ డెఫినేషన్ లో ఇన్వర్డ్ సప్లైస్ అండర్ ఆర్సిఎం అనేది ఇంక్లూడ్ చేసామా, No, sir. ఎక్స్క్లూడ్ చేసామా? Exclude చేసాం sir. చేసాం కదా. అంటే ఇప్పుడు నా టర్న్ ఓవర్ లోకి ఇన్వర్డ్ ఆర్సిఎం తీసుకోవచ్చా? No, sir. తీసుకోకూడదు. అక్కడ నీకు ట్యాక్స్ రేట్ చెప్పేటప్పుడు ఏమన్నాడు? 1% ఆన్ టర్న్ ఓవర్ అన్నాడు. ఇది అసలు నా టర్న్ ఓవర్ లోకి రాదు కదా, దీనికి 1% అప్లై చేయొచ్చా? No, sir. Sir. ఎస్. అంటే మామూలుగా ఇప్పుడు 1% అప్లికేబుల్ అయ్యే టర్న్ ఓవర్ ఇది ఒకటే కదా. ఎస్ ఆర్ నో? Yes, sir. అర్థమైందమ్మా మీకు కాన్సెప్ట్ లాజిక్? Yes, sir. అంటే ఏంటి, కాంపోజిషన్ ట్యాక్స్ రేట్ అనేది అసలు ఆర్సిఎం ఇన్వర్డ్ సప్లైస్ ఆర్సిఎం కి అప్లికేబుల్ కాదు. ఇన్వర్డ్ సప్లై ఆర్సిఎం కి అసలు కాంపోజిషన్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికేబుల్ కాదు. అది యాక్చువల్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ నే అప్లై చేయాలి. యాక్చువల్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ నే పే చేయాలి ఇన్వర్డ్ ఆర్సిఎం కి. అవుట్వర్డ్ సప్లైస్ అన్నిటికీ కూడా 1% అప్లికేబుల్ కావాలంటే, అవుట్వర్డ్ సప్లైస్ అన్నిటికీ కూడా 1% ట్యాక్స్ రేట్ అనేది అప్లికేబుల్. క్లియరా అమ్మా ఎగ్జాంపుల్? Yes, sir. Yes, sir. నీకు 1% అనేది ఓన్లీ నీ అవుట్వర్డ్ సప్లైసే. ఇన్వర్డ్ సప్లైస్ అనేది ఏమవుతుంది, నీకు పర్చేజెస్ అవుతుంది. పర్చేజెస్ మీద నువ్వు కాంపోజిషన్ రేట్ ఎలా అప్లై చేస్తావు? చేయలేవు కదా. వాడిని క్లియర్ గా చెప్పాడు. ఏమని చెప్పాడు? 1% ఆన్ టర్న్ ఓవర్ అని చెప్పాడు. నీకు నీ పర్చేజెస్ టర్న్ ఓవర్ లోకి వస్తాయా నీకు? No, sir. No, sir. రావు. ఓకేనా? సో దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై దట్ కాంపోజిషన్ రేట్ ఫర్ ఇన్వర్డ్ ఆర్సిఎం. ఓకేనా? ఫర్ దట్ ఇన్వర్డ్ ఆర్సిఎం యూ నీడ్ టు పే ద ట్యాక్స్ ఎట్ యాక్చువల్ రేట్ అప్లికబుల్ టు సచ్ గూడ్స్. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ 1 కరెక్టా, ఆన్సర్ 2 కరెక్టా? Answer 2. ఆన్సర్ 2 will be right. This is the point I need to explain you. Okay, right. మా కాంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి ఒకడు కొనుక్కున్నాడమ్మా, ఒక కాంపోజిషన్ షాప్ అనుకుందాము. అక్కడ నుంచి ఒక డీలర్ కొనుక్కున్నాడు. ఎవరో రిజిస్టర్డ్ పర్సన్, రెగ్యులర్ రిజిస్టర్డ్ పర్సన్ కొనుక్కున్నాడు. ఇతనికి సప్లయర్ ఏమో కాంపోజిషన్ లో ఉన్నాడు, రిసిపియంట్ ఏమో రెగ్యులర్ డీలర్ ఉన్నాడు. కాంపోజిషన్ డీలర్ జనరల్ గా ట్యాక్స్ రేట్ ఎంత పే చేస్తాడు? 1% పే చేస్తాడు. కరెక్టే. ఇప్పుడు రిసిపియంట్, రెగ్యులర్ రిసిపియంట్ ఇన్పుట్ తీసుకోవచ్చా 1% ని? No, sir. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే కాంపోజిషన్ డీలర్ వాడికి ఇన్పుట్ రాదు, కాంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి కొనుక్కున్నోడికి కూడా ఇన్పుట్ అనేది రాదు. అర్థమైందమ్మా ఈ పాయింట్ మీకు? రైట్. బై దిస్ ఇంకో 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. కాంపోజిషన్ స్కీమ్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇంకొక 2 కండిషన్స్. ఓకే మా, అలాగే సప్లయర్ ఆఫ్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో వీళ్ళు కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చా? No, No, sir. sir. No, sir. ఐఎమ్ టెల్లింగ్ యూ సప్లయర్ of tobacco. I am not telling you manufacturer of tobacco. I am telling you supplier of tobacco. Can he take the composition scheme? Yes, sir. Yes. నిన్నే చెప్పాను మీకు అమ్మా, సప్లయర్ కి మ్యానుఫ్యాక్చర్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలమ్మా అని చెప్పాను. వర్డింగ్ చాలా జాగ్రత్త. నెక్స్ట్, వాట్ ఆర్ ది కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ది కాంపోజిషన్ లెవీ? పేజ్ నెంబర్ 4.12.
what are the conditions and restrictions for the composition levy? Section, this has been specified in Rule 5.1. The person exercising the option to pay the tax under Section 10.1 shall comply with the following conditions. And if you are a composite dealer, you should follow these conditions, the below said conditions, continuously. Okay, let me see what are the conditions they have given. He is neither a casual taxable person nor a non-resident taxable person. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సిటిపి కానీ ఎన్ఆర్టిపి కానీ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్ స్కీమ్. ఇది మనకు తెలుసుగా. నెక్స్ట్ పాయింట్, ద గూడ్స్ హెల్డ్ ఇన్ స్టాక్ బై హిమ్ హ్యావ్ నాట్ బీన్ పర్చేజ్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్. అంటే జనరల్ గా కాంపోజిషన్ డీలర్ స్టాక్ పర్చేజ్ చేసేటప్పుడు రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయమని సజెస్ట్ చేస్తున్నాడు. ఓకే, జాగ్రత్త చూడండి. కాంపోజిట్ డీలర్, ఇది ఇన్వర్ట్ సప్లైస్. ఇన్వర్ట్ సప్లైస్ అతని ఇష్టం. రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు, లేదంటే అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు. కాంపోజిట్ డీలర్ అంటే ఎవడమ్మా? కొద్దిగా చిన్న వ్యాపారం ఉన్నవాడు, అంతేనా? ఎస్ఆర్ నో? టర్న్ ఓవర్ తక్కువ కదా ఇతనికి. ఇతను లోకల్లో ఎవరో ఒకరి దగ్గర నుంచి చిన్న చిన్న సరుకులు కొనుక్కోవచ్చుగా, అన్రిజిస్టర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి. ఏమంటున్నాడంటే రూల్లో ఏం చెప్పాడంటే, మాక్సిమం నువ్వు పర్చేజెస్ అన్ని కూడా రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయి, అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చెయ్యకు అని చెప్తున్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ రిజిస్టర్డ్ డీలర్ ఇతనికి సరుకు అమ్మాడు అనుకో, స్టాక్ సేల్ చేసాడు అనుకో, అప్పుడు రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఏమవుతుంది? ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది. అర్థమైందా? మా లాజిక్ అర్థం చేసుకుంటున్నారా? Yes, sir. అదే అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాడు అనుకో, స్టాక్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుందా? No, sir. వెళ్ళదు. ట్యాక్స్ లయబిలిటీ వెళ్ళదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, స్టాప్ పర్చేసింగ్ ఫ్రమ్ ది అన్రిజిస్టర్డ్ డీలర్. కాంపోజిట్ డీలర్ షుడ్ పర్చేజ్ ఫ్రమ్ ది రిజిస్టర్డ్ డీలర్. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అమ్మా పర్చేజెస్ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? రైట్ సార్. ఒకవేళ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొనాల్సి వచ్చింది, తప్పలేదు నాకు అనుకుందాం. కాంపోజిట్ డీలర్ అన్నాడు, కొనాల్సి వచ్చింది అనుకున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఒక పని చేయి, అన్రిజిస్టర్డ్ డీలర్ ఫార్వర్డ్ ఛార్జ్ లో కట్టడం కుదరదు కదా ఇక్కడ. ఓకే, నీకు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే, అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయి అని చెప్తున్నాడు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మాక్సిమం రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయి. ఒకవేళ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లయితే రివర్స్ ఛార్జ్ లో నువ్వే ట్యాక్స్ కట్టు అని చెప్తున్నాడు. మా పాయింట్ క్లియరా? Yes, sir. Yes, sir. ఆర్సీఎం ఇన్వర్ట్ సప్లైస్ కి 1% అప్లికేబుల్ అవుతుందా, లేదంటే యాక్చువల్ రేట్ అప్లికేబుల్ అవుతుందా? Actual Actual rate. rate. యాక్చువల్ రేట్ అప్లికేబుల్ అవుతుంది. నైస్, వెరీ గుడ్. నెక్స్ట్, he shall pay the tax under section 9(3) or 9(4). 9(3) or 9(4) relates to reverse charge on inward supplies of goods or services or both. In case ఒకవేళ అవి రివర్స్ చార్జ్ మెకానిజం గూడ్స్ అయితే ఆర్సీఎం లో కట్టమని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, he was not engaged in the manufacture of goods. అది ఆల్రెడీ మనకు తెలుసు. కాంపోజిషన్ డీలర్ ఈ పాన్ మసాలా, టొబాకో, అలాగే ఐస్ క్రీమ్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండకూడదు. కావాలంటే ఇతను సప్లై చేయొచ్చు, కానీ సప్లయర్ కింద ఉండొచ్చు, కానీ మ్యానుఫ్యాక్చరర్ కింద ఉండకూడదు. ఓకేనా? he shall mention the words, last two conditions are very important. He shall mention the words composition taxable person not eligible to collect the tax on supplies. ఏమని రాయాలమ్మా? he shall mention the words composition taxable person not eligible to collect the tax on supplies at the top of the bill of supply issued by him. చాలా జాగ్రత్తగా వినండి. జనరల్ గా మీరు ఏ షాప్ కైనా వెళ్తే మీకు అక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తారు. ఇఫ్ ఈజ్ ఏ రెగ్యులర్ డీలర్, పైన ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పి రాసి ఉంటుంది. బట్ ఇఫ్ ఈజ్ ఏ కాంపోజిట్ డీలర్,
దెన్ హీ విల్ గివ్ బిల్ ఆఫ్ సప్లై. ఏమిస్తాడమ్మా? షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఇన్వాయిస్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మీరు ఒకవేళ రెగ్యులర్ డీలర్ దగ్గరికి వెళ్తే మీకు ఏమో ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తాడు, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు కాంపోజిట్ డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే అతను మీకు బిల్ ఆఫ్ సప్లై ఇస్తాడు. ఓకేనా? ఆ బిల్ ఆఫ్ సప్లై మీద ఏం రాయాలంట? ఒక వర్డ్ రాయమని చెప్పాడు. ఏంటా వర్డ్? కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అండ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ది ట్యాక్స్ ఆన్ సప్లైస్ అన్న వర్డ్ రాయమని చెప్పాడు ఆ బిల్లులో. క్లియరా? నెక్స్ట్, he shall mention the words composition taxable person on every notice or on signboard displayed at his principal place of business and every additional place of business. అంటే అతను షాప్ దగ్గర ఏం రాయమని చెప్తున్నాడు? కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని ఎవ్రీ సైన్ బోర్డ్ మీద లేదంటే నీ షాప్ దగ్గర డిస్ప్లే చేయమని చెప్తున్నాడు. మా అర్థమైందా? రైట్. ఇలా ఎందుకు చేయమని చెప్పాడు? కెన్ ఎనీవన్ ఆన్సర్ మీ? ఇలా ఎందుకు డిస్ప్లే చేయమని చెప్పాడు? నేను కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని చెప్పి బయట డిస్ప్లే చేయమన్నాడు కదా, ఎందుకు డిస్ప్లే చేయమన్నాడు ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఆర్ యు దేర్? అమ్మా, జనరల్ గా కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చా బయ్యర్ దగ్గర నుంచి? No, sir. No, sir. ఎస్ సారా? No, sir. కాంపోజిషన్ డీలర్ బయ్యర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఆ 1% తన పాకెట్ నుంచే కట్టాలి. ఓకే. ఇప్పుడు అతను కాంపోజిట్ డీలర్ కాదు, ఐ మీన్ బయటికి చెప్పకపోతే అతను ఫ్రాడ్యులెంట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు కదా బయ్యర్ దగ్గర నుంచి. ఎస్ ఆర్ నో? Yes, sir. 1 సెకండ్. ఇప్పుడు కాంపోజిషన్ డీలర్ అని చెప్పలేదు అనుకో బయటికి, అతను ఏం చేస్తాడు? ఫ్రాడ్యులెంట్ గా 5%, 12% ట్యాక్స్ అని చెప్పి కలెక్ట్ చేసేస్తాడు. ఎస్ ఆర్ నో? Yes, sir. అది ప్రజలకు తెలియజేసి, ఐ మీన్ పబ్లిక్ కి తెలియజేసి అతన్ని ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఆపడం కోసం ఆ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ పాయింట్. ఇప్పుడు అతను కాంపోజిట్ డీలరా రెగ్యులర్ డీలర్ అని చెప్పి షాప్ లోకి వెళ్ళి అతను లైసెన్స్ తీసుకుని మనం అడగలేం. ఎస్ ఆర్ నో? కానీ అతని బయట కాంపోజిట్ డీలర్ అని బోర్డు పెట్టాడు అనుకో, మీరు ఏదన్నా ఫర్ సపోజ్ గూడ్స్ పర్చేజ్ చేశారు ఒక 500 or 1000 రూపీస్, దాని మీద అతను ట్యాక్స్ కలెక్ట్ చేసాడు అనుకున్నాం, మీరు ఇమ్మీడియట్ గా అడుగుతారు కదా, మీకు పాయింట్ తెలుసు కాబట్టి. అదేంటి సార్ మీరు కాంపోజిట్ డీలర్, మీరు ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేశారని మీరు అడుగుతారుగా. ఎస్ ఆర్ నో? Yes, sir. అలా ఫ్రాడ్యులెంట్ గా కలెక్ట్ చేసిన ట్యాక్స్ గవర్నమెంట్ కడతాడా? కట్టడు. ఇట్ విల్ గోస్ టు హిజ్ ఓన్ పాకెట్. ఓకేనా? సో అందుకని అది ప్రివెంట్ చేయడం కోసం అలాగే పబ్లిక్ ని మోసపోకుండా ఉండడం కోసం అతను కాంపోజిట్ డీలర్ అని పబ్లిక్ నోటీస్ ఇచ్చేలాగా బయట బోర్డు పెట్టమని చెప్పాడు. అర్థమైందమ్మా? అంత ఇంటెన్షన్ ఉంది ఆ వర్డింగ్ కి. జనరల్ గా మనకు తెలియదు కదా అతను రెగ్యులర్ డీలరా కాంపోజిట్ డీలర్ అని మనకెలా తెలుస్తుంది? లోపలికి వెళ్ళి అతను జిఎస్టీ లైసెన్స్ తీసుకొని చూస్తామా మనం? చూడడం కుదరదు కదా. సో అందుకని అతను బయటికి కాంపోజిట్ డీలర్ అని డిస్ప్లేలో పెట్టాడు అనుకో, అతను ఒకవేళ బిల్లు చేసేటప్పుడు ట్యాక్స్ ఏమైనా కలెక్ట్ చేసాడా లేదా అనేది చూసుకుంటాను నేను. ఒకవేళ అతను ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఫ్రాడ్యులెంట్ గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు నేను లోకల్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అతని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఫ్రాడ్యులెంట్ అది యాంటీ ప్రాఫిటేరింగ్ అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ 171 యాంటీ ప్రాఫిటేరింగ్ క్లాస్ ప్రకారం అతను అది వైలేట్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? సో ఇదంతా వేరే ఇష్యూ. నెక్స్ట్, సార్ ఒక ఇయర్ లో నేను కాంపోజిషన్ డీలర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, సెకండ్ ఇయర్ కూడా నేను మళ్ళీ అప్లై చేయాలా లేదంటే నేను అలా కంటిన్యూ అయిపోవచ్చా? Continue అయిపోవచ్చు. Yes, I can continue unless I need to opt for the regular scheme. ఓకేనా? 2021 లో కాంపోజిషన్ లో ఉన్నాను. 21-22 లో కావాలంటే నేను రెగ్యులర్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా రెగ్యులర్ లోకి వెళ్ళాలంటే నేను ఇంటిమేషన్ ఇవ్వాలి. కాదు కాంపోజిషన్ లోనే ఉండిపోవాలనుకున్నాను అనుకో, కంటిన్యూ అయిపోవచ్చుగా.
ఏమీ ప్రాబ్లం లేదు. ఓకేనా? సో if you are not changing your status, you are not required to make any intimation. Whenever you are changing your status from composition to regular or regular to composition, then you are required to give an intimation. You are required to give an intimation. Okay, Nama? Right. Can we see some illustrations? This is the end of the composition levy. We have another scheme of services. Adi kuda chudamu. But before that, I will go with an illustration. I think this illustration 7. Remaining మీరు చిన్న చిన్నవి చేయగలరు కానీ ఒకసారి illustration 7 ఒకసారి ఓపెన్ చేయండి అమ్మా. ఓపెన్ చేశారా? I am reading the illustration. A Limited is a manufacturing concern of Rajasthan having aggregate turnover of 120 lakhs in a financial year 2021. Turnover ఎంతమ్మా 2021 కి 120 lakhs and has opted for the composition scheme, and he furnishes you with the following information for the year 21-22. Right. It requires you to determine its composition tax liability and total tax liability. The breakup of the supplies are as follows. Okay, right. Ma 2021 ki illustration 7. 2021 financial year ki turnover entamma 120 lakhs. 120 lakhs. ఇప్పుడు 21-22 కి కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబులా కాదా? ట్వంటీ 21 లో 120 lakhs ఉన్నాయమ్మా. 21-22 కి ఎలిజిబులా కాదా? Eligible, sir. ఎస్, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్ స్కీమ్. అది ఆన్సర్ ఒకటి. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనల్ని? యూ నీడ్ టు కంప్యూట్ ది ట్యాక్స్ లయబిలిటీ అండ్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఓకే, రైట్. 21-22 లో అతను సప్లై చేసి చెప్పాడు. ఏం చేశాడు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెయిన్ అబ్జర్వేషన్ అంటే ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ ఆఫ్ విచ్ స్టేట్? ఆఫ్ రాజస్థాన్. మా ఎవడు వీడు? మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కి ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ ఎంత? 1%, sir. 1% ఆన్ ఆల్ సప్లైస్ కదా? Yes, sir. ఎక్సెప్ట్ ఇన్వార్డ్ ఆర్సిఎం. ఎక్సెప్ట్ ఇన్వార్డ్ ఆర్సిఎం, అంతేగా? ఓకే, సో మేమేం సప్లైస్ చేసాడో చూద్దాం. ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ చార్జబుల్ ఎట్ 5%. వాడు ఎంత అయితేనే ఉందమ్మా, అవుట్వర్డ్ సప్లైస్ ఏ రేట్ అయితేనే మనకేముంది, మనకి మాత్రం 1% అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ట్యాక్సబుల్ ఎట్ నిల్ రేట్. దీని మీద కట్టాలా 1%? Intrastate supplies of goods which are chargeable to tax at nil rate. దీని మీద 1% కట్టాలా వద్దా? కట్టాలి సార్. కట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఓకే, విచ్ వాస్ 6 lakhs. దీని మీద కట్టాలా? దీని మీద కట్టాలా వద్దా? ఎస్ సార్. ఎస్, కట్టాలి. ఓకేనా? సర్వీసెస్ అయినా కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ సర్వీసెస్ సప్లై చేయొచ్చుగా మనకి. ఆల్రెడీ Yes. కాంపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి సర్వీసెస్ సప్లై చేయొచ్చు. ఎంతవరకు చేయొచ్చు మీరు చెప్పండి? 12 lakhs సార్. 12 lakhs సింప్లీ 120 into 10%, 12 or 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హైయర్. కాబట్టి 12 lakhs వరకు సర్వీసెస్ సప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఎంత చేసాడు వీడు? 6 చేశాడు. నో ప్రాబ్లం కదా. ఈ సర్వీసెస్ మీద కూడా 1% అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ బ్యాంక్. బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అతనికి వడ్డీ 8 లక్షలు వచ్చిందంట. దీని మీద ట్యాక్స్ కట్టాలా? నో సార్. దీని మీద అవసరం లేదు. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ మీద అవసరం లేదని చెప్పాను, గుర్తుందా? నెక్స్ట్ ఇంట్రాస్టేట్ సప్లైస్ విచ్ ఆర్ ఓన్లీ ఎగ్జామ్ట్. దీని మీద కట్టాలా? 2,40,000 ఓన్లీ ఎగ్జామ్ట్ అంట. Yes, sir. కట్టాలి.
Next, value of inward supplies on which tax payable under RCM. Inward RCM అమ్మా 5 lakhs అంట. దీని మీద 1% కట్టొచ్చా? No, No, sir. sir. No. ఏ రేట్ కట్టాలి? Actual rate 5%. Actual rate. The actual rate is given in the bracket, that is 5%. That is 5%. Next, intrastate supplies of goods chargeable at 18% GST. Intrastate supplies of goods chargeable at 18% GST, 30 lakhs అంట. దీని మీద కట్టాలా వద్దా? కట్టాలి. ఎంత పర్సెంట్? 1%. 1%. Okay, right. Also determine composition tax liability if A Limited is a trader. If A Limited is a trader. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్ కట్టేద్దాం. మ్యానుఫ్యాక్చరర్ అయితే ఏంటి, ట్రేడర్ అయితే ఏంటి? మా 30 lakhs కట్టాలా మ్యానుఫ్యాక్చరర్? Yes, sir. ఓకే. నెక్స్ట్ నిల్ రేట్ మీద కట్టాలా? కట్టాలి సార్. Yes. 18 lakhs ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ సర్వీసెస్ మీద కట్టాలా? Yes, sir. Yes. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి మీద అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ట్ మీద కట్టాలిగా, 2,40,000. నెక్స్ట్ ఇన్వర్డ్ ఆర్సిఎం కి యాక్చువల్ రేట్ కట్టాలి, దాన్ని సెపరేట్ గా చూద్దాం. నెక్స్ట్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ వై ఎంత, 30 lakhs, దీని మీద కూడా 1% కట్టాలి. వీటన్నిటి మీద ఎంతమ్మా? 1%. టోటల్ చేయండి. 30 lakhs plus 18 lakhs 86,40,000 sir. ఎంతమ్మా? 86,40,000 sir. 40,000 into 1%. 1% ఎంత? 86,400. 86,400 ప్లస్ ఆర్సిఎం ట్యాక్స్ కట్టాలి కదా. ఆర్సిఎం ఎంత ఉంది చూడండి. 5 lakhs 5 lakhs into 5%. 5 lakhs into 5% ఎంత అది? 1,05,000 అమ్మా, 25,000. 25,000 sir. టోటల్ ట్యాక్స్ ఎంత? 86,400 ప్లస్ 25,000 ఎంత? 1,11,400. 1,11,400 if he is a manufacturer. రైట్. ఇప్పుడు ట్రేడర్ అయితే చూద్దాం. ట్రేడర్ అయితే పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకేనా? ట్రేడర్ అయితే ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్ మీదే కదా కట్టాలి. Yes, sir. ట్రేడర్ అయితే ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్ మీద కట్టాలి. ట్యాక్సబుల్ సప్లైస్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. 30 lakhs ట్యాక్సబుల్ సప్లై అయినా? Yes, sir. ఎస్, 30 lakhs is a taxable supply. నెక్స్ట్ ఇది నిల్ రేటు, ఇది తీసుకోకూడదు. సర్వీసెస్ 6 lakhs తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్ ఆఫ్ ఓన్లీ ఎగ్జామ్ట్, అది తీసుకోకూడదు. ఆర్సిఎం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వై గూడ్స్ తీసుకోవాలి 30 lakhs. ఆర్సిఎం కి సెపరేట్ గా తీసుకుందాం. 5 lakhs into 5%, 25,000. దీనికి ఎంతమ్మా టోటల్? 66 lakhs. 66 lakhs sir. 6 lakhs into 1%. 1%. అంతేనమ్మా, అంతే. ఎంత? 66,000 ఇది. 66,000 plus Yes sir. 66,000 plus 25,000 ఎంత? 91,000, sir. 91,000. Simple. So this is the solution there. అర్థమైందమ్మా illustration మీకు? Yes, sir.
సింపుల్ పాయింట్ వాడు సింపుల్ పాయింట్ మీద కొట్టాడు. రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇన్వర్డ్ ఆర్సీఎం మీద యాక్చువల్ రేట్ అప్లికబుల్ అవుతుందనే పాయింట్ తెలిసి ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి అనేది ఎక్స్క్లూడ్ చేయాలనే పాయింట్ మనకి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ కి ఆల్ సప్లైస్ మీద ట్యాక్స్ లయబిలిటీ కట్టాలనే పాయింట్ తెలియాలి. అలాగే ట్రేడర్ కి ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్ మీద కట్టాలనే విషయం తెలియాలి. ఆ 4 పాయింట్లు ప్రొవిజన్స్ తెలిస్తే మనకి ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఇలస్ట్రేషన్ చూద్దాం. ఇంకొక ఇలస్ట్రేషన్ చూసి we can close it. Next. ఇది చూడండి అమ్మా, illustration 5. Shubhalakshmi Traders is engaged in trading of goods within the state of Maharashtra. Okay, మహారాష్ట్రలో గూడ్స్ ట్రేడ్ చేస్తున్నారంట. ఓకే, దెన్ in the preceding financial year it has a turnover of 140 lakhs from the trading of goods. Okay, last financial year ఎంత 140 lakhs ఉందంట turnover. Further, it has also earned a bank interest of 20 lakhs from the FD. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి ఎంత వచ్చిందంటే ఇంట్రెస్ట్ 20 వచ్చిందంట. ఓకే, రైట్. Shubhalakshmi Traders wishes to opt for the composition scheme in the current year. You are required to advise Shubhalakshmi Traders on the same. Okay, right. మా కాంపోజిషన్ స్కీమ్ ఆఫ్ చేసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 150 lakhs below. 150 lakhs లోపు ఉండాలి. వీళ్ళ టర్న్ ఓవర్ ఎంతెంత చూద్దాం. 140 ఏమో గూడ్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇంకో 20 ఏమో ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి వచ్చింది. చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను ఎలిజిబిలిటీకి 160 తీసుకోవాలా 140 తీసుకోవాలా? 140 తీసుకోవాలి. బికాస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ క్యాలిక్యులేటింగ్ ది అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో నా ప్రీవియస్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత లెక్క ఉన్నట్టు 140 lakhs ఉన్నట్టు మాత్రమే తీసుకోవాలి. సో నౌ ఐ am eligible for opting the composition scheme. Eligible for opting the composition scheme. Right. Next, last link ఏదో అడిగారు చూడండి. Would your answer be different if Shubhalakshmi Traders is also engaged in the supply of farm labor and the turnover from the said activity is 14 lakhs? Said activity is 14 lakhs. Ma, supply of farm labor ని సప్లై చేస్తున్నాను అనమాట. అంటే ఐ మీన్ పొలాల్లో పనిచేయడానికి, ఫీల్డ్స్ లో పనిచేయడానికి లేబర్ దొరకట్లేదు. అందుకని శుభలక్ష్మి ట్రేడర్స్ ఏం చేస్తానంటే వాళ్ళకి తెలిసిన లేబర్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ కావాలో లేబర్ వాళ్ళని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే శుభలక్ష్మి ట్రేడర్స్ జస్ట్ మిడిల్ మెన్ లా ఉండి వీళ్ళకి తెలిసిన లేబర్ ని వేరే వాళ్ళకి పంపిస్తున్నారు. సప్లై ఆఫ్ సర్వీసెస్ అది. ఇప్పుడు ఏమున్నట్టు చూద్దాం. లాస్ట్ ఇయర్ ఏమేమి ఉన్నట్టు? గూడ్స్ ఏమో 140, ఓకే, ఇంట్రెస్ట్ ఏమో 20, సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్ ఒక 14. ఇప్పుడు ఇతను ఒక అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుందో చెప్పండి మీరు. ఇది సర్వీస్ 154 lakhs. ఎంతమ్మా? 154 అవుతుంది. ఇది ఇంక్లూడ్ చేయాలి, ఇది ఎక్స్క్లూడ్ చేయాలి. 154. Tell me, will he eligible for opting the composition scheme in the current year? Is he eligible to opt for the composition scheme in the current year? No, sir. No, he is not eligible to opt for the composition scheme. Okay na? Supply of labor అనేది జనరల్ గా it is a farm labor అనేది it is an exempt supply. ఇదేమో taxable supply. మనకి అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయడానికి
ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్ అనే ఏమంటారు, ఆ డిఫరెన్సియేషన్ ఏమీ ఉండదు. ట్యాక్సబుల్ ని ఇంక్లూడ్ చేయాలి, ఎగ్జామ్టెడ్ ని ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా మా క్లియరా? Yes, sir. రైట్. నెక్స్ట్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంది, అదొకసారి చూద్దాం. ప్రొసీజరల్ ఆస్పెక్ట్ సార్, నేను కాంపోజిషన్ స్కీమ్ ఎప్పుడు తీసుకోవచ్చు? ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడే తీసుకోవాలా, లేదంటే తర్వాత అయినా తీసుకోవచ్చా ఏంటనేది చూద్దాం. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆప్టింగ్ కాంపోజిషన్ స్కీమ్. ఆప్షన్ టు పే ద కాంపోజిట్ ట్యాక్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫర్ ది రిజిస్ట్రేషన్. అంటే ఏమంటున్నాడంటే, ఫస్ట్ టైం నువ్వు అప్లై చేసేటప్పుడే, ఫస్ట్ టైం నువ్వు రిజిస్ట్రేషన్ అప్లై చేసేటప్పుడే నీకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ నువ్వు ఆప్షన్ ఐ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎస్ అని క్లిక్ చేసావు అనుకో, నీకు రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టార్టింగే కాంపోజిట్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ వస్తుంది. ఓకేనా? అది ఏ ఫాము అంటే మనం అప్లై చేసే ఫామ్ పేరు ఏంటంటే GST REG 01. REG అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ 1 అని అర్థం. GST రిజిస్ట్రేషన్ ఫామ్ 1 అని అర్థం. అందులోనే పార్ట్ బి ఉంటుంది, పార్ట్ ఏ పార్ట్ బి రెండు కింద ఉంటుంది. పార్ట్ ఏలో ఏముంటుంది, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పాన్ నెంబరు అవి ఉంటాయి. పార్ట్ బిలో ఏంటంటే వాడు నిన్ను అడుగుతాడు, ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అని. అక్కడ మనం ఎస్ కొడితే మనకి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ కాంపోజిషన్ స్కీమ్ లో వస్తుంది. సార్ ఎప్పటి నుంచి వస్తుంది? నువ్వు ఎప్పటి నుంచి అయితే సెలెక్ట్ చేసావో అప్పటి నుంచి వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ నేను లాస్ట్ ఇయర్లో రెగ్యులర్లో ఉన్నాను అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్, లాస్ట్ ఇయర్ రెగ్యులర్లో ఉన్నాను, ఇయర్ కాంపోజిషన్ స్కీమ్కి వెళ్ళాలి. ఎలాగా అంటే మరి నేను ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు నాకు రెగ్యులర్ అయినా వచ్చి ఉంటుందిగా, ఎస్ఆర్నో. మరి ఇప్పుడు నేను కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలి, ఎప్పుడు ఇంటిమేట్ చేయాలి? మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చా? ఎప్పుడు ఇంటిమేట్ చేయాలి అనేది చెప్తున్నాడు చూడండి. ఇప్పుడంటే బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. లాస్ట్ ఇయర్ లో నువ్వు రెగ్యులర్ లో ఉన్నావు, ఈ ఇయర్ లో నువ్వు కాంపోజిషన్ స్కీమ్ లో కన్వర్ట్ అవ్వాలంటే బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ కి ముందే ఇన్ ద మార్చ్ మంత్ ఆర్ బై ఎండ్ ఆఫ్ ది మార్చ్ you can opt for the composition scheme in the portal, GST portal. ఓకేనా సార్? ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ వస్తుంది? 1st ఏప్రిల్ నుంచి కాంపోజిట్ డీలర్ కింద కన్వర్ట్ అవుతావు. 1st ఏప్రిల్ నుంచి కాంపోజిట్ డీలర్ కింద కన్వర్ట్ అవుతావు. సరే, ఇంకా ఏమైనా చేయాలా? ఎస్, ITC డిక్లరేషన్ ఉంటుంది. ITC డిక్లరేషన్ చేయాలి. విత్ ఇన్ హౌ మెనీ డేస్? విత్ ఇన్ 60 days. అమ్మా, రెగ్యులర్ కింద ఉన్నప్పుడు నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుందిగా నా లెడ్జర్ లో. నేను గూడ్స్ పర్చేస్ చేసి ఉంటాను కదా, నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుందిగా లెడ్జర్ లో. మరి నేను కాంపోజిట్ డీలర్కి వెళ్ళిపోతున్నాను కదా ఈ రోజు నుంచి, ఆ ఇన్పుట్ ట్యాక్స్ నాకు ఉపయోగపడుతుందా? నేను తీసుకోవచ్చా? నిన్నటి వరకు నేను రెగ్యులర్ డీలర్నమ్మా, ఈ రోజు నుంచి కాంపోజిట్ డీలర్ని. నిన్నటి దాకా నేను పర్చేజ్ చేసిన వాటి మీద నాకు ఇన్పుట్ ఉండిపోయింది. అవుట్వర్డ్ సప్లైస్ తక్కువ ఉన్నాయి, నాకు ఇన్పుట్ ఉండిపోయింది. ఓకేనా? ఆ ఇన్పుట్ నేను తీసుకోవచ్చా కాంపోజిట్ డీలర్? నో, ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విత్ హిమ్. ఓకేనా? సో అందుకని ఏం చేయాలంటే ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని రివర్స్ చేసేయాలి, ఆ ఐటీసీని రివర్స్ చేసేయాలి. అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ITC డిక్లరేషన్ చేయాలి. విత్ ఇన్ హౌ మెనీ డేస్? విత్ ఇన్ 60 days. ఏ ఫామ్ లో? విత్ ద ఫామ్ GST ITC 01, GST ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 03. ఆ ఫామ్ లో ఏం చేయాలంటే ఐటీసీని ఎంత ఉందో చూపించి ఐటీసీని రివర్స్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది. నీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ డీటెయిల్స్ అన్ని కూడా 90 days లోపు ఇంటిమేట్ చేయాలి. ఏ ఫామ్ లో? GST CMP 03. CMP అంటే GST కాంపోజిషన్ ఫామ్ 3 అని అర్థం. GST కాంపోజిషన్ ఫామ్ 3 అని అర్థం. ఓకేనా?
సో అంటే ఏంటి 60 days లోపు ఏమో ఐటీసీని అదే మెన్షన్ చేసి రివర్స్ చేయాలి, 90 days లోపు స్టాక్ పర్టికులర్స్ అన్ని కూడా ఇవ్వాలి. సార్ కాంపోజిషన్ స్కీమ్ తీసుకుంటున్నట్టు ఒక్క రిజిస్ట్రేషన్ కి ఇస్తే సరిపోతుందా, ఈచ్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రేషన్ కి సెపరేట్ గా ఇవ్వాలా? వాడు ఏం చెప్తున్నాడంటే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ ఇంటిమేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఒక్కటి కాంపోజిషన్ లో కన్వర్ట్ అయిందంటే మిగతా అన్ని కూడా కాంపోజిషన్ లోకి కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? సో ఒక్క రిజిస్ట్రేషన్ నువ్వు కాంపోజిషన్ ఇస్తే, ఇంటిమేషన్ ఇస్తే చాలు, మిగతా అన్ని కూడా కాంపోజిషన్ లోకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనమ్మా? సో దీస్ ఆర్ ఆల్ ది కండిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాంపోజిషన్ లెవీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు?